ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే సమగ్రమైనటువంటి జ్ఞానం వలన ఏ విధంగా అంటే ఈ జగత్తు అంతా కూడా భ్రాంతి మాత్రమే అని తెలియడం చేత ఈ సృష్టి అనేటువంటిది ఇక లేనిదే అవుతుంది. అలా సృష్టి యొక్క అత్యంతాభావం వలన అంటే లేనిదే అయినటువంటి సృష్టి కారణము చేత సృష్టే లేకపోవడం వల్ల వివేకవంతునికి ఉదయించేటువంటి ఈ ముక్తత్వము అనేది ఏదైతే ఉన్నదో అది నిర్వికల్ప సమాధి అని, ఆది అంతము లేనటువంటి నిర్వాణ పదము అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే యథాస్థితమై సర్వప్రకాశమే అయినటువంటి ఆత్మయందు ఏ దృశ్యము కూడా ఏ క్షోభ లేకుండా నిశ్చలముగా స్థితి కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో అదే కదా అనంతమైనటువంటి సుషుప్తి, అదే తురీయము, అదే నిర్వాణ పదము, అదే మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. సమగ్రమైనటువంటి బోధ అంటే ఆత్మజ్ఞానము దృఢంగా కలిగి ఉండడమే ధ్యానము అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఈ దృశ్యము లేనిదే అవడము చేత అంటే లేకపోయినటువంటి రూపమైన బోధ, జ్ఞానబోధ, ఆత్మజ్ఞాన బోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమపదము అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి దృశ్యబాధాపూర్వకమైనటువంటి దృశ్యం బాధింపబడి శమించిపోగా పరమాత్మ పదము శిల వంటి జడస్థితి కానే కాదు కదా. అంటే సుషుప్తి లాంటి తమోరూపస్థితి అవస్థ కూడా కాదు. జడత్వంతో కూడిన ఈ నిర్వికల్ప మాత్ర స్థితి కాదు. సవికల్ప దశ అది కాదు. శూన్యమా కాదు. కేవలము సద్రూప నిర్వికార ఆనందైక స్థితి ఏదైతే ఉంటుందో అదే అని తెలియజేస్తూ, కాబట్టి ప్రియుడవైన ఓ రామ, దృశ్యము లేకపోయినటువంటి భావరూపమైన అటువంటి చిద్రూపస్థితి ఏదైతే ఉన్నదో అదే కదా ఆద్యస్వరూపమైనటువంటి చిదాత్మ. ప్రారంభంలో ఏ చిత్స్వరూపమైతే ఉన్నదో అదే చిదాత్మ. అదే అధిష్టాన దృష్టి చేత ఈ సమస్తము కూడా అయి ఉన్నది. కానీ ఆరోపిత దృష్టి చేత అయితే ఈ దృశ్యమేది కూడా అది కాకుండానే ఉన్నది. అదే ఈ సాక్షి రూపమున జగత్తునంతటినీ కూడా తెలియచూ ఉన్నది. సమగ్రమైనటువంటి జ్ఞానము వలన కలిగే ఈ చిద్రూప ఆనంద స్థితి ఏదైతే ఉన్నదో అదే పరమ నిర్వాణమని, మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి స్థితి యందు ఈ జగత్తు యథారీతి ఉన్నప్పటికీ కూడా పూర్ణముగా విలీనమైపోతూనే ఉన్నది. కాబట్టి రామ, దృశ్యమేమీ కూడా లేకుండా సర్వ విక్షేపరహితమైనటువంటి ఆత్మరూపంతో స్థితి కలిగి ఉన్నది కదా. ఆ స్థితి కలిగి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది శుద్ధమైన జ్ఞానోదయము చేత ప్రశాంత రూపమే అని, పరమపదమే అని నీవు తెలియు. అదే కదా మోక్షము అని చెబుతూ, అంతేకాదు ఆ చిద్రూపమైన పరమాత్మయందు అనేకత్వం కానీ ఏకత్వం కానీ లేనే లేవు. ఇంకా కూడా అది పదార్థ సహితము కూడా కానే కాదు అనే చెబుతూ, అంతేకాదు పదార్థముతో రహితమా అంటే పదార్థముతో కూడి ఉన్నది కాదు, పదార్థము లేనిది కాదు. అది సమస్త సత్పదార్థాల యొక్క హద్దు అని కదా చెప్పబడినది అని చెబుతూ, ఓ రామ,
ఇక ఈ దృశ్యం యొక్క అత్యంత సంభవపూర్వకంగానే సంక్షేప విక్షేపరహితమైనటువంటి, అంటే దృశ్యము లేని అసలు దృశ్యము ఉత్పన్నమే కాల, దాని పూర్వకమైనటువంటి సర్వ విక్షేపము కూడా నశించిపోయినట్లే, లేనిదే. అందుకే నిరతిశయానందమయమైనటువంటి సహజమైన ఆనందముతో నిండిపోయినటువంటి ఆత్మస్వరూప స్థితి ఏదైతే ఉన్నదో అదే నిర్వాణ స్థితి. అటువంటి శుద్ధ బోధ అంటే శుద్ధమైన జ్ఞానం ఉదయించిన రూపమైన శాంత స్వరూపాన్నే పరమపదమనే పరమ పురుషార్థమనే మోక్షస్థితి అని నీవు తెలియు. అంతేకాదు సచ సంప్రాప్యతే శుద్ధో బోధోద్ధాన మనుత్తమం శాస్త్రాత్ పదార్థజ్ఞ బోధితోనోత్పన్న బుద్ధిన. పరమార్థ జ్ఞానాన్ని బోధించేటువంటి ఈ యొక్క శాస్త్రము చేత, ఏ శాస్త్రము ఇప్పుడు బోధించేటువంటిది అంటే శ్రీరామ శ్రీ వశిష్ఠుల యొక్క సంవాద రూపమైనటువంటి యోగ వాసిష్టం. అంటే పరమార్థ జ్ఞానాన్ని తెలియజేసేటువంటిది ఈ యోగ వాసిష్ఠ గ్రంథం అనేది. ఈ శాస్త్రము చేత ఉత్పన్నమవుతుంది వివేక బుద్ధి. ఆ వివేక బుద్ధి కలిగినటువంటి మనుజునకు శుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము అనే ఉత్తమమైనటువంటి ధ్యానము సంప్రాప్తిస్తూ ఉంటుంది కదా. మోక్షోభిపాయాభిధం శాస్త్రమిదం వాచయతానిసం బుద్ధ్యుపాయేన శుద్ధేన పుంసానాన్యేన కేనచిత్. మోక్షోపాయము అంటే మోక్షాన్ని పొందించేటువంటి ఉపాయము అయినా ఈ శాస్త్రాన్ని నిరంతరం కూడా ఎల్లవేళలా గతించిన కాలంలో, జరుగుతూ ఉన్న కాలంలో, రాబోయే కాలంలో కూడా ఇది సదా సర్వత్రా కూడా విచారణాపూర్వకంగా అర్థవంతంగా దానిని చక్కగా నిశితంగా అర్థం చేసుకుంటూ చక్కగా పఠించాలి. ఎలాగంటే ఆధ్యాత్మశాస్త్రజన్యమైనటువంటి శుద్ధ జ్ఞానము అనే ఉపాయము చేత తప్ప ఈ ఆధ్యాత్మశాస్త్రంలో ఉన్నటువంటి దానిని, ఈ ఆధ్యాత్మశాస్త్రము నుండి ఉత్పన్నమైన శుద్ధమైనటువంటి జ్ఞానము అనే ఉపాయము చేత తప్ప మరి ఏ ఉపాయము చేత కూడా, ఏ యుక్తి చేత కూడా మనుజునకు మోక్షము అనేటువంటిది లభించదు కదా. అంటే ఈ మోక్షము చెందాలి అంటే ఉపాయం ఏమిటి అంటే ఈ యొక్క యోగ వాసిష్టము అనబడేటువంటి గ్రంథ పఠనము ఏ విధంగా అంటే అది ఆత్మతత్వ విచారణ పూర్వకంగా తయారవుతుంది. ఆ విధమైనటువంటి ఆ చక్కగా ఆధ్యాత్మశాస్త్రంతో ఉత్పన్నమైన శుద్ధమైనటువంటి జ్ఞానము అనే ఉపాయాన్ని కలిగిస్తుంది. దాని చేత తప్ప మరి దేని చేత కూడా ఈ వివేక బుద్ధి అనేటువంటిది ఆత్మబోధ అనే ఉత్తమమైనటువంటి ధ్యానాన్నే పొందిస్తున్నది కదా. అంటే మోక్షోపాయము అనే పేరు కలిగిన ఈ శాస్త్రాన్ని నిరంతరం కూడా విచారణాపూర్వకంగా పఠించాలి. అలా పఠించడం చేత శుద్ధమైన వివేక బుద్ధి అనేది కలుగుతుంది. ఆ శుద్ధమైన వివేక బుద్ధి కలిగినటువంటి మనుజుని చేత అంటే తత్వజ్ఞానాన్ని కలుగజేసింది కదా. ఆ తత్వజ్ఞానము అనే ఉపాయము చేతనే మనుజుడు మోక్షాన్ని పొందబడతాడు, కానీ మరి ఏ ఇతర ఉపాయము చేత కూడా కాదు అని చెబుతూ నతీర్థేన నదానేన న స్నానేన న విద్యయా నా ధ్యానేన న యోగేన నా తపోభిర్న చధ్వరై. మోక్షము అనేటువంటిది, మోక్షము అన్నప్పుడు అసలు దాని యొక్క అర్థం ఏమిటి? మోహం ఇది క్షయ ఇది మోక్ష అన్నప్పుడు కోరికలు ఏమాత్రం కూడా లేకుండా వాంఛలు, కోరికలు, సంస్కారాలు, కర్మత్రయాలు సర్వము నశించిపోయినటువంటి స్థితియే మోక్షము. ఆ మోక్షము చిత్స్వరూపమగు ఆత్మ నందలి ఉన్నటువంటి స్థితి. ఈ మోక్షము అనేటువంటిది మరి నది తీర్థాల చేతలు కానీ, పుణ్య నదుల తీర్థాల చేత కానీ, దానాల చేత కానీ, పుణ్యక్షేత్ర సందర్శనాల చేత కానీ, స్నానాల చేత కానీ, లౌకికమైనటువంటి పాండిత్య విద్యల చేత కానీ, ధ్యానాల చేత కానీ, యోగాల చేత కానీ, తపస్సుల చేత కానీ, యజ్ఞాల చేత కానీ సంప్రాప్తించదు.
భ్రాంతి మాత్రం కిలేదం సదసచ్చ దివలక్ష్యతే యోమైవ జగదాకారం స్వప్నో నిద్రేంచిదంబరే. సదసద్రూపమై అంటే సత్తు అసత్తు రెండు కానిది అయి రెండు అయినది అయి మాటలతో చెప్పడానికి నోటి మాటలతో సఖ్యముగానటువంటి అనిర్వచనీయమైనటువంటి ఈ జగత్తు కేవలం భ్రాంతి మాత్రమే అయి ఉన్నప్పటికీ అజ్ఞానము చేత అది సత్యంగా కనబడుతుంది. అంటే నిద్ర నశించినప్పుడు నిద్ర లేనటువంటి చిదాకాశమే ఈ విధంగా స్వప్న రూపమైన జగత్తు యొక్క ఆకారంలో స్థితిని పొంది ఉన్నది కదా. నశామ్యతి తపస్తీర్థైర్భ్రాంతిర్నామ కదాచన తపస్తీర్థాదిన స్వర్గాః ప్రాప్యంతే నతు ముక్తత. భ్రాంతి అనేటువంటిది తపస్సుల చేత పోదు. తీర్థ స్నానాలు అనేక పుణ్య నదీ తీర్థాదులు అనేవి సేవిస్తే ఎప్పటికీ శమించదు. ఎలాగంటే తపస్సు ద్వారా తీర్థాదుల చేత స్వర్గాది లోకాలు ప్రాప్తిస్తాయే కానీ పుణ్యతమమైనటువంటి లోకాలు ప్రాప్తిస్తాయే కానీ ముక్తి ప్రాప్తించదు. భ్రాంతి శామ్యతి శాస్త్రార్థ సమ్యక్ బుద్ధ్యా లోకితాత్ ఆత్మజ్ఞానమయాన్మోక్షోపాయ దేవేహ నాణ్యత. ఆత్మజ్ఞానముతో నిండిపోయినటువంటిది ఈ మోక్షము అనబడే ఉపాయము. ఈ మోక్షోపాయము అనే ఈ శాస్త్రం యొక్క అర్థాన్ని ఉత్తమమైనటువంటి బుద్ధితోటి విచారించాలి. అలా విచారించడం వలన అలా ఆచరిస్తాం. ఆ ఆచరణ వలనే మోక్షము ప్రాప్తిస్తుంది కానీ మరి ఏ ఉపాయము చేత కూడా కాదు. ఆలోకకారిణాత్యర్థం శాస్త్రార్థేవ నైవ శామ్యతి అమలే నాఖిల భ్రాంతి ప్రకాశే నైవ తామసి. అంటే సూర్యుని యొక్క ఉదయమైనదనుకో అంధకారము అనబడే రాత్రి నశించిపోతుంది కదా. అలాగే నిర్మలమైనటువంటి జ్ఞాన ప్రకాశమును కలుగజేసేటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రాల యొక్క అర్థము చేతనే ఈ సాంసారికమైనటువంటి భ్రాంతి, శారీరకపరమైన రాకపోకలు, ఉపాధులను వదులుతూ తెచ్చుకుంటూ ఉండేటువంటి భ్రాంతి అంతా కూడా పూర్తిగా నశించిపోతుంది. దేని ద్వారా? సూర్యోదయము చేత చీకటి నశించినట్లుగానే మాలిన్యరహితమైనటువంటి జ్ఞాన ప్రకాశము ఈ యొక్క శాస్త్రము యొక్క పఠనము ద్వారా కలుగుతుంది. కాబట్టి ఆ మాలిన్యరహితమైనటువంటి జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేసేటువంటి ఆధ్యాత్మ శాస్త్రాల యొక్క అర్థము చేత దానిని అర్థవంతంగా కనుక అనుభూతము చేసుకున్నప్పుడు ఈ సాంసారిక భ్రాంతి అనేది అంత పూర్తిగా నశించిపోతుంది. సర్గ సంహార సంస్థానం భాసో భాంతి చిదంబరే స్పందనానేవ మరుతి ద్రవత్వానేవ వారిని. ఎలాగంటే వాయువునందు చలనములాగానే జలమందు ద్రవ్యములాగానే వాయువుకి చలనానికి ఏమైనా వ్యత్యాసం ఉన్నదా అంటే లేదు కదా. అట్లాగే జలానికి ద్రవానికి ఏమీ వ్యత్యాసం లేదు. జలమే ద్రవము, ద్రవత్వమే జలము. ఈ చిదాకాశమందు కూడా సృష్టి స్థితి సంహారాలు అనబడేటువంటి ఈ ప్రతిభాసాలు లేకనే కనబడేటువంటివి అన్నీ కూడా ఈ చిదాకాశమందు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నవి. సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉన్నట్లుగా. ద్రవ్యస్య హృద్యేవ చమత్కృతే నిజానభస్వతః స్పంద ఇవ నిశం యథా స్థిత సృష్టిరియం తదా స్థిత లయం నభస్త్యంత రణాన్యరూపిణి. ఓ రామచంద్ర, వటము అంటే వటబీజము మొదలైనటువంటి పదార్థాలయందు, వటబీజము అంటే మర్రి వృక్షము యొక్క విత్తనము, ఆ యొక్క విత్తనము మొదలైనటువంటి పదార్థాలయందు వటవృక్షాకార చమత్కృతి అంతా కూడా వాయువునందు స్పంద చమత్కృతి ఎలా ఉన్నవో అలాగే ఈ మాయాశబలితమైనటువంటి చిదాకాశమందు కూడా యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు కూడా ఆ చిదాకాశం కంటే వేరుగాకుండానే వర్తిస్తూ ఉన్నవి. ఎలాగంటే మర్రి విత్తనము మొదలైన పదార్థాల యందు పెద్ద మర్రి వృక్షం
అది భూమి యందు పడకముందు ఆ విత్తనంలో పెద్ద వటవృక్షం అనేటువంటిది నిక్షిప్తమై ఉన్నది. ఆ విత్తనానికి ఆ చెట్టుకి ఎటువంటి తేడా లేదు. వాయువునందు స్పంద చమత్కృతి కూడా, అంటే వాయువులో ఉన్నటువంటి చలనము స్పందము వాయువు కంటే వేరు కాదు. అలాగే ఎలా ఉన్నవో దానికంటే వేరుగాకుండా అలాగే మాయా శబలితమైనటువంటి చిదాకాశమనందు యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి ఈ జగత్తు కూడా ఆ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు, అంటే ఉత్పన్నం కావటం కొనసాగటం నశించిపోవడం అనేటువంటివన్నీ కూడా ఆ చిదాకాశము కంటే వేరుగాకుండానే వర్తిస్తూ ఉన్నవి కదా అనే చెబుతూ, స్వప్నస్యేవ ప్రబోధేన కృతే దృశ్యస్య మార్జనే చిదాత్మైకో వర్ణ్యతేత్ర పరంపదం. మేల్కొన్న తర్వాత ఈ స్వప్న పదార్థాల యొక్క తుడుపు అగునట్లు, మార్జనము అంటే తీసివేసినట్లు, తుడిచేసినట్లుగానే లేకుండా పోయినట్లుగానే మేల్కొన్న తర్వాత స్వప్న పదార్థాల యొక్క స్థితి ఉంటుందా? లేదు. తుడిచివేసినట్లుగానే ఈ జ్ఞానము చేత దృశ్యం యొక్క మార్జనము అంటే ఆ దృశ్యాన్ని శమింపజేయడం అనేది జరగగా అప్పుడు ఏం మిగులుతుంది? పరమపదముకు చిదాత్మయే మిగులుతూ ఉంటుంది, శేషిస్తుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేశారు. ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున బ్రహ్మగీతలు అనే దాని యందు నిర్వాణోపదేశము అనేటువంటి దానిని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. స్వప్నమాదాభ్యం చిద్వ్యోమ కారణం దేహ సంవిదాం దృశ్యాన్యత సంభవతశ్చిద్వ్యోమ్నా స్తత్కుతో వపుః. ఓ రామచంద్ర, ఆద్య స్వరూపమగు అంటే ప్రారంభంలో ఉన్నటువంటి స్వరూపమైన చిదాకాశము తన యొక్క కల్పితమగు అవిద్య చేత స్వప్న సదృశ్యంగానే స్వప్నము మాదిరిగానే ఉన్నటువంటి జీవరూపముతో సంసారమున తిరుగాడుచు నేను దేవతను, నేను మనుష్యుడును అనే ఈ ప్రకారంగా ఆయా దేహాలతోటి తాదాత్మ్యము అనేటువంటి దానిని కల్పించుకుంటుంది. ఒక మగ్నత అనేది కల్పించుకుంటుంది. నేను మనుష్యుణ్ణి, నేను దేవతను అనేటువంటి మగ్నతా స్థితిని కల్పించుకొని సంకల్పించి ఆ విధంగా కోరికలు, దాని సంబంధమైన కర్మలు, ఆ కర్మ ఫలితాలైనటువంటి మిగిలిపోయిన వాసనలు మొదలైన వాటి ద్వారా ఆ దేహాల యొక్క కారణం ఒకచూ ఉన్నది. అంటే జీవుని యొక్క ఉపాధి సిద్ధికి పూర్వము మహాప్రళయమునందు ఆ చిదాకాశమందు దృశ్యరూప భేదం యొక్క అత్యంత సంభవం అవ్వడం వలన ఆ చిదాకాశమందు అసలు దృశ్యరూప భేదాలు అనేటువంటివి లేవు. అలా అసలు ఆ దృశ్యరూప భేదాలు అనేటువంటివి అసంభవము, ఉత్పన్నమే కాకపోవడం వల్ల ఇంకా ఆ సృష్టి రూపమగు దృశ్యము ఆ చిదాకాశం యొక్క దేహము ఎట్లవుతుంది? కాదు కదా. సర్గాదౌ స్వప్న సంవిత్తి రూపం సర్వం వినానఘ నసర్గో నపరో లోకో దృశ్యమానోపి సిద్ధ్యతి. పాపరహితుడివే అయినవో రామా, సృష్టి ప్రారంభమునందు స్వప్న సంవిద్రూపము చేత తప్ప మరి ఏ కారణాంతరం వలన కూడా ఈ దృశ్యమానమగు సృష్టి కానీ పరలోకం కానీ ఏది సిద్ధించలేదు, నేరదు కూడా అని చెబుతూ భూరిత్తమే వేదం భాసతే జగత్ స్వప్నాంగన సంఘాయవ శాంతం చిద్వ్యోమ కేవలము ఏమై ఉన్నది? అనుభవ రూపమై ఉన్నది, శాంతమై ఉన్నది. అటువంటి కేవలం అనుభవ రూపమే అయ్యి శాంతమైనటువంటి చిదాకాశమే తన యొక్క మాయాశక్తి చేత ఈ ప్రకారంగా స్వప్న స్త్రీ సంగములాగానే, అంటే స్వప్నములో స్త్రీతో కలిసి ఆనందించినట్లుగానే అసత్తైనటువంటి జగద్రూపంగా భాషిస్తూ ఉన్నది. అంటే వాడు లేనిదే అయినా కూడా స్త్రీ కలలో కనపడినప్పుడు ఆమెతో రమించినట్టు ఆనందపడుతున్నట్టు ఒక అనుభవాన్ని పొందుతాడు. కానీ మెలకు వచ్చినాక ఆ స్త్రీ సంగమం లేదు. అలాగే అక్కడ ఈ జ్ఞానస్థితిలో అసత్తైనటువంటి జగద్రూపముగా
అంటే సత్తు కానటువంటిది, లేనిదే అయినటువంటి జగద్రూపంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, ఏవం నామాస్తి చిద్ధాతురనాది నిధనోమలః శూన్యాత్మైవాచ్యరూపోపి జగదీత్యవా భాతియః. ఏది దృశ్యశూన్యమై అంటే ఏది అసలు దృశ్యము కానిదై ఉంటుందో, శుద్ధ స్వరూపమే అయినప్పటికీ కూడా జగద్రూపముగా కనబడుతూ ఉన్నదో, అది ఆది అంతము అనేది లేనిది అయి మాలిన్యరహితమైనటువంటి కేవల చైతన్య వస్తువే అయ్యున్నది. మలస్త్వైషో పరిజ్ఞాత పరం భవేత్ కుతః కిల పరే వ్యోమజ్ఞానాది నిధనే మలః. ఆ పరమాత్మయే తెలియబడనంత వరకు కూడా అవిద్యారూపము మలముగానే, మురికిగానే, మలినంగానే కనబడుతూ ఉంటుంది. ఆ అవిద్య ఎందే తిరుగాడుచూ కూడా జీవుడుగా వేరుగా ఉన్నట్లుగా కూడా వర్తిస్తుంది. కానీ తెలియబడిన తర్వాత అంటే ఆ పరమాత్మ తెలియబడినంత వరకు కూడా ఈ అవిద్యారూపమంతా మలంగానే భాషిస్తుంది. కానీ తెలియబడిన తర్వాత నిర్మలమైనటువంటి పరబ్రహ్మమే అవుతూ ఉంది. ఎలాగంటే జ్ఞానం కలిగిందనుకో, ఇకప్పుడు ఆది అంతము లేనటువంటి చిదాకాశమునందు ఇంకా అవిద్యామలము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఎలాగంటే ఇప్పుడు మేల్కొన్న తర్వాత స్వప్న రూపమలము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. స్వప్నానుభవం ఎలా బాధితమై శమించిపోతుందో అలాగే జ్ఞానం కలిగిన తర్వాత ఆది అంతము లేనటువంటి చిదాకాశమునందు అవిద్య అనేటువంటి మలం ఉంటుందా? ఎక్కడ ఉంటుంది అని చెబుతూ, పరమాత్మయే ఎరుగబడనంత వరకు కూడా అవిద్యా మాలిన్యంగానే జీవుడుగా కూడా ఉంటుంది. ఆ అవిద్యా మాలిన్యంగాను జీవుడుగాను కూడా ఉంటుంది. తెలియబడిన తర్వాత అదే పరమాత్మ తత్వాన్ని ఎరుగబడిన తర్వాత ఆ జీవుడు తిరిగి మాలిన్యరహితమైన నిర్మలమైన బ్రహ్మమే అవుతూ ఉన్నాడు కదా. ఆ బ్రహ్మరూపమున అవిద్యా మాలిన్యమే ఉండదు. ఆది అంతము లేనటువంటి పరమ చిదాకాశమునందు మాలిన్యము అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. ఎదే తద్వేదనం శుద్ధం తదేవ స్వప్నపత్తనం జగత్తదేవ సర్గాదౌ పృథ్వ్యాదేహి సంభవ కుతః. ఈ పరమాత్మ యొక్క శుద్ధమైనటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అదే కదా స్వప్నపట్టణం, ఇంకా కూడా అదే కదా జగత్తు కూడా అయ్యున్నది. ఎలాగంటే కారణము లేకపోవడం వలన, కారణము యొక్క అభావం వలన ఈ సృష్టి ప్రారంభమయందు పృథివ్యాధులు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన పంచభూతాలే సంభవించలేదు. అసలు వాటి సంభవం ఎక్కడ ఉన్నది? చిద్వ్యోమాత్మవభావ సస్య నభసః సర్గరూపిణి కృత పృథ్వ్యాది కలనా మనోబుద్ధ్యాదిత తథా. చిదాకాశం యొక్క స్ఫురణమే సృష్టి రూపాలైనటువంటి ఈ యొక్క ఆకాశవాయు అగ్ని జల పృథ్వులుగాను మనసు బుద్ధిగాను కల్పింపబడినది. అంటే ఏదైతే స్ఫురిస్తుందో చిదాకాశము, ఏదైతే స్ఫురణకు వస్తుందో దాని యొక్క సృష్టి రూపాలైనటువంటి ఈ యొక్క పంచభూతాలుగాను మనోబుద్ధులుగాను కూడా కల్పించబడినది చిదాకాశం యొక్క స్ఫురణమే. వార్యావర్తైవ భాతి పవనస్పందవచ్చయత్ అబుద్ధిపూర్వం చిద్వ్యోమ్ని జగద్భానమభిత్తిమత్. అంటే జలమందు ఉత్పన్నమైన ఆవర్తనములాగానే, వాయువునందు ఉన్నటువంటి చలనములాగానే చిదాకాశమున మరి అబుద్ధిపూర్వకంగా అంటే బుద్ధిపూర్వకము కాకుండా ఏ కారణము లేకుండా ఉన్నటువంటి స్ఫురణమే కదా జగత్తు అయి ఉన్నది. పశ్చాత్తస్యైవ తేనైవ స్వయమైశ్వర్య శంసిన కృతం బుద్ధ్యాది పృథివ్యాది కల్పనం సదసన్మయం. అలాగా ఆకస్మికంగా అంటే అనుకోకుండా ఆకస్మిక ఘటనలాగానే
ఒకవేళ అట్లా అనుకోకుండా జగత్తు కనబడిన తర్వాత జీవరూపముతోటి పరమాత్మ యందే ప్రవేశించి నేను సృష్టికర్తయగు బ్రహ్మదేవుడును మొదలైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రకటనం చేసుకుంటూ స్వయంగా బుద్ధి మొదలైనటువంటివి కూడా ఈ మనోబుద్ధి చిత్తాహంకారాలు ఈ యొక్క ఆకాశవాయు అగ్నిజల పృథ్వ్యాధులు ఇవన్నీ కూడా మూర్తిత్వము అమూర్తత్వంతో కనబడుతూ కనబడని రూపంలో సత్తు సన్మయ రూపంలో సత్తు అసన్మయ రూపంలో ఈ ప్రపంచం యొక్క కల్పన అనేటువంటిది గావించింది. స్వయమేవ కచత్యచ్చాయేయం స్వమహాచితి సర్గాభిధానమస్త్యైవ నభయేవేహ నేతరత్. నిర్మలమైనటువంటి ఆకాశము కంటే కూడా అతి నిర్మలమైనటువంటి ఈ మహాచైతన్యము నిజశక్తి చేత స్వయంగానే జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మాలిన్యరహితమైనటువంటి ఆకాశమనందు ఏ ధూళి ఉండదు, ఖాళీనందు. అది అంతకంటే కూడా ఇంకా అతి నిర్మలమైనటువంటి ఈ మహాచైతన్యము అంటే ఆకాశము కంటే కూడా సూక్ష్మము, ఆకాశము కంటే కూడా ఇంకా మహావ్యాప్తము. దాని యొక్క నిజమైనటువంటి శక్తి చేతనే ఈ స్వయంగానే జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి వాస్తవానికి జగత్తు అనే పేరు చిదాకాశానికే అయి ఉన్నది. కానీ ఇలాగ జగత్తు చిదాకాశమే కానీ మరి ఏమైనా ఉన్నదా? ఏమీ కాదు. జగత్తు అనే పేరు చిదాకాశానికే అయి ఉన్నది. ఇలాగ జగత్తు చిదాకాశమే కానీ మరొకటి కాదు కదా. నచకించన నామాంఘ కచతత్యైవ సాస్మృత చిన్మాత్రైకైక్య కలనం తత మేవాత్మనాత్మని. ప్రియుడవగు రామ, ఈ ప్రకారంగానే విచార దృష్టితోటి ఆత్మతత్వ విచార దృష్టితోటి చూచిన చైతన్యమునందు ఇక ఇతరంగా ఏమీ కనిపించడం లేదు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పరమ నిర్మలమైనటువంటి రెండవది లేని అయినటువంటి ఏకరసమాత్రమైన చిన్మాత్రమే తన యందు ఇట్లు జగద్రూపముగా వ్యాపించి ఉన్నది అని చెబుతూ చిదాకాశశ్చిదాకాశే తదినం స్వమలం వపు చిత్తం దృశ్యమివ భాతి యదా స్వప్నే తథా స్థితం. అంటే నిజపూర్ణ స్వరూపమైన అంటే శుద్ధమైన సత్తు చిత్తు ఆనంద స్వరూపముకు చిదాకాశమునందు వాస్తవానికి తన యొక్క నిర్వికార రూపముతోటే ఏ మార్పులు పొందనటువంటి రూపముతోడ ఎప్పటి యొట్లే ఉన్నప్పటికీ కూడా మరి మేలుకొన్నవానికి స్వప్నమందులాగానే చిత్తముగాను దృశ్యంగాను కూడా కనబడుతూ ఉన్నట్లుగానే ఈ విధంగా స్వప్నమందులాగానే చిత్తంగా కనపడుతుంది, దృశ్యంగా భాషిస్తుంది. అన్యథానుపపత్యార్థ కారణాభావతః స్వతః సర్గాదావేవ స్వాత్మైవ దృశ్యం చిద్వ్యోమ పశ్యతి. సృష్టి ప్రారంభమునందు కారణము లేకపోవడం చేత అసలు సృష్ట్యాది యందు కారణమే లేదు. కారణము యొక్క అభావము వలన మరి ఒక విధంగా సృష్టి సంభవించకపోవడం చేత ఆ స్వాత్మయకు చిదాకాశమే దృశ్య రూపమై దానిని చూస్తూ ఉన్నది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. స్వప్నవర్తశ్చ నిర్ధర్మ మనాగపి న భిద్యతే తస్మాత్ చిద్వ్యోమం శూన్యత్వం గగనావదేత్. చిదాకాశము యొక్క ఇట్లు దృశ్య రూపాన్ని ధరించడము అంటే ఆ చిదాకాశము యొక్క ఈ దృశ్య రూపాన్ని ధరించడము స్వప్నములాగానే కేవలము మాయతో నిండినది ఉన్నది. స్వప్నమందు ఈ ప్రపంచమందు కూడా ఒకంతైనా సరే భేదం ఉన్నదా? లేదు. ఎందుకు? స్వప్నానుభవం మెలకులోకి రాదు, ప్రపంచానుభవం నిజతత్వమైనటువంటి జ్ఞానమునందు లేదు. కాబట్టి ఈ రెంటికి ఒకంతైనా స్వప్నానికి ప్రపంచానికి రవంతైనా భేదం లేదు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా వాస్తవానికి ఆకాశములాగానే పదార్థ శూన్యమైనటువంటి చిదాకాశము మాత్రమే అయ్యున్నది అని చెబుతూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.